వెల్కమ్ బ్యాక్. సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, అసలు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల వెనుక దాగున్న వాస్తవం ఏంటి? సామాన్యుడికి న్యాయం ఎందుకు దొరకడం లేదు? అసలు దేశంలో న్యాయం ఎప్పటికీ దొరకదా? న్యాయమూర్తుల స్థానాల్ని కేంద్రం ఎందుకు భర్తీ చేయడం లేదు? దీని ప్రభావం వ్యవస్థ మీద ఎలా పడుతోంది? ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానమైనప్పుడు మన దేశంలో అసలైన న్యాయం దొరుకుతుందా? రాచరికాల్లో ప్రభువులే న్యాయం చెప్పేవారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం చెప్పాల్సింది మాత్రం న్యాయమూర్తులే. కానీ పెరుగుతున్న జనాభాతో పాటుగా జడ్జిల సంఖ్య మాత్రం పెరగటం లేదన్నది కాదనలేని నిర్వివాదాంశం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నది దశాబ్దాలుగా మన దేశంలో నిజమవుతున్న సత్యం. ఇక్కడ న్యాయం దొరకటం అంత సులువు కాదన్నది బహిరంగ రహస్యం. ఆఖరికి దేశద్రోహం, బాంబు పేలుళ్లు లాంటి తీవ్రమైన కేసుల్ని పరిష్కరించి అన్ని ఆధారాలు ఉన్న వాద ప్రతివాదాలు పూర్తి చేసి తీర్పు చెప్పటానికే దశాబ్ద కాలం పట్టింది. కొన్ని కేసులు 25 ఏళ్లకు పైగా విచారణ కొనసాగి తీర్పు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి అన్ని సాక్ష్యాలు ఉన్నా, ప్రత్యక్ష సాక్షులు చెప్పినా నిందితులకు శిక్షలు పడని కేసులు ఉన్నాయి. కేసు విచారణలో ఉండగానే ముద్దాయిలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితికి కారణం దేశంలో న్యాయమూర్తులు తగినంత లేకపోవడంతో కోట్లాది కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 60,000కు పైమాటే. వాస్తవంగా ఇది గత ఏడాది కన్నా తగ్గాయి. 2014 డిసెంబర్ చివరికి సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసులు 81,583. అంటే గత 20 నెలల్లో సుప్రీంకోర్టు 22,000 కేసుల్లో తీర్పు ఇచ్చిందన్నమాట. కానీ ఇన్ని తీర్పులు ఇవ్వటానికి న్యాయమూర్తులు ఎంత భారాన్ని మోశారో వారికే తెలుసు. 20 నెలల్లో ఇన్నేసి కేసుల్లో తీర్పు ఇచ్చారంటే నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే జస్టిస్ ఠాకూర్ ఆ స్థాయిలో స్పందించారు. 1950లో సుప్రీంకోర్టులో ఉన్న కేసుల సంఖ్య 1215 మాత్రమే. కానీ ఇప్పుడవి 60,000 దాటిపోయాయి. కానీ న్యాయమూర్తుల సంఖ్య మాత్రం దానికి అనుగుణంగా పెరగలేదు. ఒక్క సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులే ఇన్నుంటే ఇక దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్ కోర్టుల్లో పెండింగ్ కేసుల లెక్క తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 38 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా జిల్లా న్యాయస్థానాలు, సబార్డినేట్ కోర్టుల్లో 2,68,51,766 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే దేశంలోని అన్ని కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్య అక్షరాలా 3 కోట్లకు పైమాటే. ఒక్క కేసులే కాదు, అదే స్థాయిలో జడ్జిల నియామకాల ఫైళ్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. 2 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతిదినము ఇప్పుడు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, దినానికి సంవత్సరానికి ఒక 10,000 రెట్లు పడతాయి. వాళ్ళు 500 రెట్లు కూడా డిస్పోజ్ చేయలేకుండా ఉన్నారు. అడ్మిషన్సే జరగటం, అంటే కేసును ప్రిలిమినరీగా తీసుకోవాలా హైకోర్టు పరిధిలోకి లేదా అనే విషయంలో రిట్లను అడ్మిషన్ కోర్టులలో అడ్మిషన్స్ కూడా పూర్తి కావటం లేదు. అడ్మిషన్లే పూర్తి కాకపోతే ఒకసారి అడ్మిట్ అయ్యి ఏదో ఆర్డర్ వస్తే ఇంకా మళ్ళీ అది పరిష్కారం రాదు. అందువల్ల కేసులు పెండింగ్లో పడదామని కాకుండా ఈ విపరీతమైన ఇబ్బందుల్లో పోతున్నది. ఫైనల్ హియరింగ్ అసలు డిస్పోజలే లేదు. హైకోర్టుల్లోనే ఈ స్థాయిలో ఖాళీలు ఉంటే ఇక కింది స్థాయి కోర్టుల్లో ఉండే ఖాళీల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉండాల్సిన మొత్తం జడ్జిల సంఖ్య 21,301. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న జడ్జిల సంఖ్య 16,238 మాత్రమే. కానీ ప్రస్తుత దేశ జనాభా, కేసుల భారానికి ఉండాల్సిన జడ్జిల సంఖ్య 40,000 మంది. అంటే న్యాయమూర్తుల కొరత ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 3 కోట్ల పెండింగ్ కేసుల్ని ఒక్కో జడ్జ్ నిద్రాహారాలు మాని రోజుకో 100 చొప్పున తీర్పు ఇచ్చుకుంటూ వెళ్లినా కేసులన్నీ పరిష్కరించడానికి 100 ఏళ్లకు పైగానే పడుతుంది. కానీ ఏ ఒక్క కేసు విచారణ ఒక్క రోజులో పూర్తి చేయలేం. ఏళ్లకేళ్ల పాటు వాద ప్రతివాదాలతో, అంతులేని వాయిదాలతో నడుస్తూనే ఉంటుంది. ఆ వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న 3 కోట్ల కేసులు పరిష్కరించాలంటే కనీసం 320 ఏళ్లు పడుతుందని ఏపీ హైకోర్టు జస్టిస్ వివి రావు గతంలో అభివర్ణించారు. అంతేకాదు, మన దేశంలో ఉన్న క్రిమినల్ కేసులన్నీ దర్యాప్తు పూర్తి చేసి తీర్పులివ్వాలంటే కనీసం 466 ఏళ్లు పడుతుందని ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా 2009లోనే చెప్పుకొచ్చారు. ఆ లెక్కన ఇప్పటి వరకు పెరిగిన కేసుల్ని కూడా పరిష్కరించాలంటే మరో 500 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు పెండింగ్ లో ఉన్న దేశం మనదే అని 2009లోనే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే కోర్టుల సంఖ్య పెంచాలన్నది ఆయన సూచన. కానీ అది ఇప్పటికీ అమలుకు నోచుకోవటం లేదు.
మన దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 17 మంది జడ్జిలు ఉండగా వారి సంఖ్యను కనీసం 50కి పెంచాలని 1987లో లా కమిషన్ సిఫార్సులు చేసింది. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణకు నోచుకోలేదు. లా కమిషన్ సూచనల్ని అమలు చేయాలని 2002లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఫలితం శూన్యం. ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 17 మంది జడ్జిలు ఉన్నారు. కానీ విదేశాల్లో కనీసం 1,00,000 మందికి 10 మంది జడ్జిలుంటారు. అమెరికాలో ఒక్కో న్యాయమూర్తి చేతిలో రోజుకు పరిష్కరించాల్సిన కేసులు 8 ఉంటే ఫ్రాన్స్లో ఈ సంఖ్య 12గా ఉంది. కానీ మన దేశంలో మాత్రం ఒక్కో జడ్జికి రోజుకు 200కి పైగా కేసులు ముందుంటున్నాయి. ప్రస్తుతం ఆమోదించిన జడ్జిల సంఖ్య కన్నా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఖాళీలను భర్తీ చేయకపోవటమే ఈ పరిస్థితికి కారణం. దీంతో న్యాయమూర్తుల మీద ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో 464 జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువ ఖాళీలు అలహాబాద్ కోర్టులో ఉండగా ఆ తర్వాతి స్థానంలో 39 ఖాళీలతో పంజాబ్, హర్యానా హైకోర్టు, 38 జడ్జిల ఖాళీలతో హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ ఎట్ హైదరాబాద్లు ఉన్నాయి. దేశంలో అతి ఎక్కువ కేసులొచ్చే యూపీ అలహాబాద్ హైకోర్టులో 10,50,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ 83 మంది జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా ఏడాదిగా 3 న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. 40-50 మంది జడ్జిలు ఉండాల్సిన చోట ఇప్పుడు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్లో 60 మంది దాకా జడ్జిలు ఉండొచ్చు. అందులో ఉన్నది 20 మంది సుమారుగా. అంటే ఒక్కొక్కరు 3 పని చేస్తున్నారు. అందువల్ల ఫైనల్ హియరింగ్ అనే క్వశ్చనే రావటం లేదు, డిస్పోజల్ లేదు. ఇంకా పేరుకుపోతున్నాయంటే కేసులు పేరుపోక ఏమైపోతాయి. హైకోర్టులో కానీ కింద కోర్టులో కానీ ఫుల్ అపాయింట్మెంట్ చేస్తే కూడా ఈ యొక్క పెండింగ్ కేసులు డిస్పోజ్ చేయడం చాలా కష్టం. దీనికి సిస్టమ్ మార్చాలి. సుప్రీంకోర్టులోనే న్యాయమూర్తుల నియామకాల పరిస్థితి ఇలా ఉంటే సబార్డినేట్ కోర్టుల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే అటు న్యాయమూర్తుల సంఖ్య తరిగిపోతూ వస్తోంది. దీంతో మొత్తంగా దేశంలో కేసుల పరిష్కారమన్నది సుదీర్ఘ ప్రక్రియగా మారిపోయింది. ఈ పరిస్థితిని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. మరో షార్ట్ బ్రేక్.